నిజం మాట్లాడుతున్నాడు బావగారు. మీ సొంత మరదలు నందిని వచ్చింది కదా, ఇంకా ఈ మరదలు మీ తమ్ముడికి అక్కర్లేదు. నాకు విడాకులిచ్చి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారంట. స్టాప్ ఇట్ హారిక. నోటికొచ్చింది మాట్లాడకం. నోటికొచ్చింది కాదు, నేను కళ్ళారా చూసింది, చెవులారా విన్నదే చెప్తున్నాను. మీ తమ్ముడికి ఆ నందినికి రిలేషన్ ఉంది. హారిక, నందిని అలాంటిది కాదమ్మా. తనకు అలాంటి ఉద్దేశం లేదు. ఆ ఉద్దేశంతోనే నందిని ఈ ఇంటికొచ్చింది. ఆఖరికి నన్ను దూరం చేసింది. ఇప్పుడు ఇంట్లో నుంచి గెంటించేస్తుంది. హారిక, వసుగారు నిన్ను కొట్టడంలో తప్పే లేదు. అఖిల్ నుంచి నిన్నెవరూ దూరం చేయడం లేదు. నువ్వే అఖిల్కి దూరం అవుతున్నావు. ఆన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. అందుకని అఖిల్కి నందినిని దగ్గర చేస్తున్నారా? నన్ను పంపించేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారా? ఈ కుట్రలో మీకు భాగముందన్నమాట. దయచేసి అలా మాట్లాడకమ్మా. ఇక్కడ ఎవరికి నువ్వంటే కోపం లేదు. నువ్వు అఖిల్ కలిసి ఉండాలనే మేము కోరుకున్నాం. మీ ఇద్దరు సంతోషంగా ఉంటే చూడాలనుకున్నాం. నా చెవుల్లో పువ్వులే లేవు బావగారు. నేనంత మరి పిచ్చిదాన్ని కూడా కాదు. మీ ఉద్దేశాలేంటో, మీ కోరికలేంటో నాకు బాగా తెలుసు. మీరంతా కలిసి నాకు పెద్ద శిక్ష వేశారు. మీ అందరికీ కలిసి నేను శిక్ష వేస్తాను. రెడీగా ఉండండి. హారిక ఆగు. హారిక, 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 హారిక ఆగు. వదినా, ఆపొద్దు వదినా. చెప్పేది విను హారిక. వెనక్కి రా. నేను రాను. నా వెనకే మీరొస్తారు. నేను ఏం చేస్తానో వెయిట్ అండ్ వాచ్. బేబీ, ఈ టైంలో వచ్చావేంటే? ఫోన్ చేస్తే నేను వచ్చేదాని కదా. అయినా అంత పెద్ద బంగ్లా వదిలేసి ఈ చిన్న కొంపలో ఏముందని వచ్చావే? ఎందుకు వచ్చావు అసలు? ఏమైంది బేబీ? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను కొట్టింది మమ్మీ. అఖిల్ నన్ను గెట్ అవుట్ అన్నాడు. వసు నిన్ను కొట్టిందా? అఖిల్ నిన్ను గెట్ అవుట్ అన్నాడా? ఎందుకు? నేను నందినిని కొట్టాను. నందినినా? అదెవరు? నర్సు. అఖిల్ని చూసుకోవటానికి వచ్చింది. అది అఖిల్ని సరిగ్గా చూసుకోవట్లేదని కొట్టావా? చూసుకోవాల్సిన దానికంటే చాలా ఎక్కువ చూసుకుంటుందని కొట్టాను. ఏం మాట్లాడుతున్నావు బేబీ? ఆ నందిని నర్స్ మాత్రమే కాదు, పావని అక్క చెల్లెలు కూడా. అఖిల్కి మరదల వరుస అవుతుంది. ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటున్నారు. అది చూసి నేను నందినిని వారించాను. అది ఎదురు తిరిగింది. నా బావ నా ఇష్టం అంది. నాకు కోపం వచ్చి దాని చెంప మీద కొట్టాను. దాని పీక పిసికి చంపేయాల్సింది. ఏదన్నైతే నేను చూసుకునేదాన్ని. కానీ అక్కడ అందరూ దాన్నే సపోర్ట్ చేస్తున్నారు. అఖిల్ కూడా దాని మోసలో పడిపోయాడు. నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడు. నాకు డివోర్స్ ఇచ్చి దాన్ని పెళ్లి కూడా చేసుకుంటాడంట. అంత మాట అన్నాడా? అదే అర్థం వచ్చేలా అన్నాడు. ఆ వసు అక్క కూడా దాన్నే సపోర్ట్ చేస్తుంది. దాని కాళ్ళు పట్టుకొని నేను సారీ చెప్పాలి.
రావాలంట. అంత కర్మ నీకేం పట్టింది బేబీ? అందుకే వచ్చేసాను మమ్మీ. ఇంకా నేను ఆ ఇంటికి వెళ్ళను, చచ్చినా వెళ్ళను. ముందే నీ మాట వినుండాల్సిందే. నాకు ఈ రోజు ఇన్సల్ట్ అయి ఉండేది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు బేబీ. నా దగ్గరికి వచ్చేసావు కదా, నేను చూసుకుంటాను. ఆ నందిని మామూలుది కాదు మమ్మీ, పెద్ద ప్లాన్తోనే వచ్చింది. పావని అక్క చెల్లెలది. తనే రప్పించింది. అఖిల్ని బుట్టలో వేసుకొని నన్ను ఫ్రాడ్ చేసి నా బాట ఆస్తి కొట్టేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. అందుకే కావాలని నన్ను ఆ ఇంట్లో నుంచి గెంటేశారు. అర్థమైంది బేబీ. నీకు ఈ పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు. అందుకని ఆ రోజే నాతో వచ్చేయమని చెప్పాను. నువ్వు వినలేదు. సారీ మమ్మీ, ఇక నువ్వు చెప్పినట్టే వింటాను, నీతోనే ఉంటాను. ఓకే బేబీ, నిన్ను బాధ పెట్టిన వాళ్లను ఊరికే వదలను. 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. మళ్ళీ నువ్వు మారిపోకుండా నేను చెప్పింది చేస్తే నీ వాటా ఆస్తి నీకొస్తుంది. వాళ్ళ చేతికి చెప్పొస్తుంది. వాళ్ళందర్నీ జైలుకి పంపించి చిప్పకూడు తినిపించకపోతే నా పేరు చాముండేశ్వరే కాదు. ఎందుకు అందరూ డల్గా ఉన్నారు? అది వెళ్ళిపోయినందుక? పోతే పోనివ్వండి. శని వదిలింది అనుకుందాం, దాని పీడ విరగడైందనుకుందాం. కట్టుకున్న పెళ్ళ నీకు శనిలా కనిపిస్తోందేంట్రా? ఈ మాత్రానికేనా ప్రేమించి పెళ్లి చేసుకున్నా? మధ్యలో నువ్వు మాట్లాడుకో. అంతా నీ వల్లే. దానికున్నవి లేనివి కల్పించి చెప్పి చెడగొట్టేశావు. నేనే చేశానురా, నన్ను అంటున్నా? నువ్వు నందిని క్లోజ్ గా ఉండటం హారిక చూసింది, అది నా తప్ప? మీరు కూడా హారికలాగా తప్పుగా మాట్లాడుతున్నారు పిన్ని. నందిని వచ్చింది అఖిల్కి ట్రీట్మెంట్ చేయడానికి. అఖిల్ని ముట్టుకోకుండా వైద్యం ఎలా చేస్తుంది? వాళ్ళిద్దరూ అంత దగ్గరగా ఉండటం చూసి హారిక అపార్థం చేసుకుంది. దానికి సర్ది చెప్పడం పోయి చంపదెబ్బ కొట్టి అవమానించారు. హారిక నందినిని కొట్టొచ్చా మరి? హారికను కొట్టడానికి వసు వదినకు రైట్ ఉంది. నందినిని కొట్టే హక్కు హారికకేముంది? అది నీ పెళ్ళాన్రా. నీ పక్కన పరాయి ఆడపిల్లుంటే దానికి కోపం రాదా? మీకు ఎన్నిసార్లు చెప్పాలి పిన్ని? నందిని వచ్చింది అఖిల్కి దగ్గరుండి సర్వీస్ చేయడానికి. దాన్ని అపార్థం చేసుకుంటే ఎలా? అది ఎప్పుడు నన్ను అర్థం చేసుకోదు వదినా. మీకు ఆ రోజే చెప్పాను దాన్ని వదిలేద్దామని. మీరే వినలేదు. అలా ఎలా హారికను వదిలేస్తావు అఖిల్? వదిలేయడానికా హారికను పెళ్లి చేసుకున్నావు? ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా భార్యాభర్తలు కలిసి ఉండాలిరా, విడిపోకూడదు. నాతో కలిసి ఉండాలని తనకు కూడా ఉండాలి కదా అన్నయ్య. తన వల్ల ఇంట్లో రోజు డిస్టర్బెన్సే. చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటుంది. ఎన్ని రోజులను భరించాలన్నయ్య? ఎన్ని రోజులైనా భరించాలి, తప్పదఖిల్. ఆ అవసరం ఏంటొదినా? తనలాంటి దాంతో కలిసి ఉండడం నా వల్ల కాదు. హారిక చిన్నపిల్లరా, మనమే చూసి చూడనట్టుండాలి. అది ఇంకా చిన్నపిల్లేంటన్నయ్య? పావని వదిన మీద నందిని మీద అంత పెద్ద నింద వేసింది. మంచి చెప్పాలనుకున్న మిమ్మల్ని కూడా నిలదీసింది. అభి నేను అనరాని మాట్లాడిని అనింది. అది చిన్నపిల్ల. అనవసరంగా దాన్ని వెనకేసుకుని రాకండి. హారిక ఏం చేసినా సరే తను నీ భార్య అఖిల్. ఈ ఇంటికి కోడలు, మాకు తోడి కోడలు. తను ఈ టైంలో పుట్టింటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. గొడవ పెద్దదవుతుంది, అది మంచిది కాదు. అయితే ఏం చేద్దామంట వదినా? వెళ్ళి హారికని తీసుకురావాలి. వద్దొదినా, దాన్ని అక్కడే ఉండనివ్వండి. ఒక వారం రోజులుంటే తెలిసొస్తుంది. మీ మధ్య అంత గ్యాప్ రావడం మంచిది కాదు అఖిల్. ఒక్కసారి దూరం అయితే ఆ దూరం ఇంకా పెరిగిపోతుందిరా. దూరంగా ఉంటే నా విలువ తెలిసొస్తుందన్నయ్య. హారిక నీకు దూరంగా ఉంటే తను మా మీద వేసిన నిందలు అందరూ నిజమనుకుంటారు అఖిల్. ఇప్పుడు నీ పక్కనుండాల్సింది హారిక. తను వెళ్ళిపోతే మనమేం చేస్తాం వదినా?
వెళ్ళి తీసుకొస్తాం అఖిల్. మీరక్కడికి వెళ్తే మిమ్మల్ని అవమానిస్తారు వదినా. హారిక వాళ్ళమ్మ గురించి నాకు చాలా బాగా తెలుసు. తన నోరు మంచిది కాదు, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. బస్సు వెడతానంటోంది కదరా, వెళ్ళనివ్వు. నువ్వు వెళ్ళవే, నువ్వు వెళ్ళి దాన్ని తీసుకురా. ఆ, ఆ, అత్తయ్య వద్దు అఖిల్, నేను వసుగారు వెళ్తాం. ఆహా, మీరొద్దండి. ఆవిడ మిమ్మల్ని ఏదైనా అంటే బాగోదు. నేను పావని అక్క వెళ్తాం. అవునబి, హారిక చేసుకున్న అపార్థం గురించి వాళ్ళమ్మకి నేను వివరంగా చెప్తాను. నందిని ఎందుకొచ్చిందో చెప్తాను. హారికని వెనక్కి తీసుకొస్తాను. ఆ తల్లి కూతుళ్ళు మీ మాట వినరొదినా. మీకు అవమానమే మిగులుతుంది. నా మాట వినండి. మేము మా చెల్లెలి దగ్గరికి వెళ్తున్నాం అఖిల్. అక్కడ మాకు అవమానం జరిగినా సరే, ఇంకేం జరిగినా హారికనైతే వెనక్కి తీసుకొస్తాం. తను నాకు అక్కర్లేదు వదినా, వదిలేయండి. నోరు ముయిరా, భార్యను ఎలా వదిలేస్తావు? పావని, వసు, మీ ఇద్దరు వెళ్ళండి అమ్మా. రావసు. వదినా, వదినా. వెళ్ళండి వెళ్ళండి. ఆ చాముండేశ్వరి చేతిలో మీకు ఈరోజు చాకిరేవే. బేబీ ఇదిగో తీసుకో తీసుకో. ఉప్మానా? హా? ఇంకేం కావాలే? ఏ బిర్యానీయో ఏదో తీసుకొస్తావనుకుంటే ఆఫ్టర్ ఆల్ ఉప్మా ఏంటి మమ్మీ? అమ్మకి లేక అడుక్కు తింటుంటే కూతురొచ్చి కొరమేను కూర అడిగినట్టుంది. బావుందే నీ గొంతెమ్మ కోరికలు. మీ నాన్న ప్యాకెట్లో ఆస్తి మొత్తం తగలేసి పారిపోయాడు. ఆ అప్పులు కట్టలేక నేనిక్కడ తలదాచుకుంటున్నాను. నువ్వొచ్చి నా నెత్తిన పడ్డావు. పెట్టింది తినవే. మమ్మీ, ఎవరో వచ్చారు. ఎందుకొచ్చారు మీరు? నా బేబీని కొట్టి అవమానించి ఇంట్లో నుంచి గెంటేశారు కదా. ఇది చచ్చిందా లేక బతుకుందా అని చూడటానికి వచ్చారా? హారికని మా ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాం పిన్ని. తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఈసారి ఊరేసి చంపేస్తారా? పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారా? మీరు అసలు తోడుకోవడంలేనా? నా బేబీ పాలిట అత్తల్లాగా సౌతుల్లాగా తయారయ్యారు. హారికని మేమెప్పుడూ అలా చూడలేదు పిన్ని. మా సొంత చెల్లెల్లా చూసుకున్నాం. అవును మరి, మీ సొంత చెల్లెల్ని ఎలా చూసుకున్నావో, హారికని ఎలా చూసుకున్నావో అంతా నా బేబీ చెప్పింది. హారిక మిస్అండర్స్టాండ్ చేసుకుంది పిన్ని. నందిని అలాంటిది కాదు. అఖిల్కి నందినికి మధ్య అలాంటి రిలేషన్ లేదు. నా చెల్లెలు చాలా మంచిది పిన్ని. నందిని కేవలం ఓ నర్సుగానే మా ఇంటికొచ్చింది. అఖిల్కి ట్రీట్మెంట్ చేయడం కోసమే వచ్చింది. అనవసరంగా వాళ్ళని హారిక అపార్థం చేసుకుని గొడవ చేసింది. నేనేమీ అనవసరంగా గొడవ చేయలేదు. నా కళ్ళతో చూసిందే చెప్పాను. అదంతా వదిలే హారిక. పద మన ఇంటికి వెళ్దాం. నేను రాను. చచ్చినా మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కను. పెద్దవారు, మీరైనా చెప్పండి పిన్ని. ఒకప్పుడంటే మాకు ఆస్తులు లేవు. ఇప్పుడు అన్నీ తిరిగొచ్చాయి. అందరం కలిసి ఆనందంగా ఉండాలనుకుంటున్నాం. హారికని పంపించండి. నేను రానని చెప్తున్నాను కదా. ఒక్క నిమిషం బేబీ, మీరు కాసేపు వెయిట్ చేయండి.
మీతో నా బేబీని పంపిస్తాను. కాకపోతే ఒక కండిషన్. ఏంటి పిన్ని? చెప్పు బేబీ. ఏంటవి? నేను మీతో పాటు ఇంటికి రావాలంటే ఆ ఇంట్లో అప్పర్ హ్యాండ్ నాదై ఉండాలి. అంటే ఆ ఇంటి పెత్తనమంతా నాకే ఉండాలి. సరే, రెండో షరతు ఏంటి? నేనెప్పటినుంచో సంస్కృతి ఈవెంట్స్కి చైర్మన్గా ఉండాలనుకున్నాను. కానీ మీరు ఆ ప్లేస్లో బావగారిని పెట్టారు. బావగారిని తీసేసి ఆ ప్లేస్లో నన్ను పెట్టాలి. అంటే సంస్కృతి ఈవెంట్స్ చైర్మన్గా నేనుండాలి. ఈ రెండు కండిషన్స్కి మీరు ఒప్పుకుంటే ఇప్పుడే మీతో వస్తాను. లేదు అంటే వెంటనే మీరిక్కడి నుంచి వెళ్ళొచ్చు. త్వరగా మీ నిర్ణయం ఏంటో చెప్పండి. మా బేబీ కండిషన్స్కి ఒప్పుకుంటున్నారా లేదా? ఆ, ఓ సరే పిన్ని. మేము వద్దు వసు, ఒప్పుకోవద్దు. అక్క, మనం హారికని కన్విన్స్ చేసి తీసుకెళ్లడానికి వచ్చాం కానీ కండిషన్స్ ఒప్పుకుని కాదు. అది కాదక్క. తను అడుగుతోంది చిన్న విషయం కాదు వసు. ఇంటి పెత్తనం, ఆఫీస్లో అధికారం. వాటినెలా ఇస్తాం? నాకు ముందే తెలుసక్క మీరు నో అంటారని. ఎందుకంటే నేను ఇంటికి రావటం మీకిష్టం లేదు. మీ భర్త ఆఫీసులో చైర్మన్గా ఉండాలి. మీ సొంత చెల్లెలు ఆ ఇంటికి కోడలై పెత్తనం చెలాయించాలి. మొదట్నుంచి మీ బుద్ధి ఇదేగా. హారిక, అనవసరంగా అక్క మీద నోరు జారకు. మర్యాదగా ఉండదు. నా ఇంటికే వచ్చి నా బేబీనే బెదిరిస్తున్నావా? పావని అక్క మా ఇంటి పెద్ద కోడలు. మా అత్తయ్యతో సమానం. తనని ఎవరైనా ఏమైనా అంటే నేను సహించను. చూసావు మమ్మీ, తోడికోడలిద్దరు ఎలా ఒకటైపోయారు? ఇప్పుడు అర్థమైందా? నువ్వు కూడా మా తోటికోడలివే హారిక. మరి మా బేబీ కండిషన్స్కి ఒప్పుకోవచ్చు కదా పావని? అలాంటి నిర్ణయం తీసుకునే అధికారం మాకు లేదు. పోయిన మా ఇంటిని, ఆస్తుల్ని కష్టపడి వెనక్కి తీసుకొచ్చింది అభి. అభితో చెప్పకుండా మేమే పని చెయ్యం. ఇంటికెళ్ళి అభితో ఈ విషయం చెబుదాం. అభి ఏ నిర్ణయం తీసుకుంటాడో అదే జరుగుతుంది. పద వెళ్దాం. వెళ్ళొస్తాం పిన్ని. ఈ రోజో రేపో హారికని తీసుకువెళ్ళిపోతాం. నా కండిషన్స్ ని అభిబావ ఒప్పుకుంటాడంటావు మమ్మీ? అభి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిర్ణయం తనకి వదిలేయకూడదు. బాల్ మన కోర్టులో ఉండాలంటే మనమే ఆ పని చేయాలి. ఏంటి మమ్మీ అది? నేనొక ప్లాన్ చెప్తాను, రేపు దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఆ ప్లాన్ ఏంటంటే, అలా చేస్తే మనకే లాస్ కదా మమ్మీ. నో లాస్ బేబీ. 2 రకాలుగా ప్రాఫిట్ ఉంటుంది. ప్లాన్ వర్కౌట్ అయితే ఒక రకమైన ప్రాఫిట్, ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకో రకమైన ప్రాఫిట్. 2 రకాలుగా మనకి లాభమే. కానీ రిస్క్ అవుతుందేమో మమ్మీ. కొన్నిసార్లు రిస్క్ చెయ్యాలే, తప్పదు. మరోలా నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే నేను అప్పుల్లో ఉన్నాను.
మీ డాడీ ఎక్కడున్నాడో తెలీదు. ఈ సిచ్యువేషన్లో మనం రిస్క్ చేయక తప్పదు. నీ లైఫ్ సెటిల్ అవుతుంది, నీ వల్ల నేను కూడా సెటిల్ అవుతాను. నా మాట విను. ఇంకేం ఆలోచించుకు బేబీ, మనకిదే బెస్ట్ ఆప్షనే. నీకు అదృష్టం పడుతుంది, నా దరిద్రము తీరిపోతుంది. 1 షాట్ 2 బర్డ్స్. రేపు ఇదే ప్లాను మనం అమలు చేయబోతున్నాం. ఓకే?